హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ కొండ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేయాలని, చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించాలని ఉత్సాహంతో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీ సీఎం ఈపీ 2026 అనే కొత్త పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు నిర్వహించడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కు స్థాపించిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈ పార్కులో స్థలాలు కేటాయించి ఎవరైనా వ్యాపారం చేయాలనుకునే వ్యాపారవేత్తలకి, నిరుద్యోగులకి ప్రభుత్వం నుంచి స్థలాలు లీజుకి ఇవ్వటము, ఉచితంగా ఇవ్వటము జరుగుతుంది. అంతేకాకుండా అందులో మీరు వ్యాపారం చేయడం కోసము ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయము సబ్సిడీ రూపంలో 10 లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఏంటి, ఆ వచ్చే 10 లక్షల లోన్స్ ఏంటి, దాని గురించి సబ్సిడీ పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది. కావున ఎవరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. అసలు ఏపీ సీఎం ఈపీ అనే ప్రోగ్రాం 2026 అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త ముందుకు రావాలి, బయటికి రావాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది ఈ యొక్క ప్రోగ్రాంను స్థాపించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి, ఆ ఎంఎస్ఎంఈ పార్కులో వ్యాపారవేత్తలు వ్యాపారం నిర్వహించడం కోసము వారికి తగు స్థలాలను కేటాయించడము, అవసరమైన సదుపాయాలు కల్పించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా వ్యాపారం నెలకొల్పడానికి ఆ వ్యక్తులకు కావాల్సిన ఆర్థిక సహాయం, ఆర్థిక తోడ్పాటును లోన్ రూపంలో సబ్సిడీ ద్వారా అందించే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ పార్కులలో స్థలాలు కేటాయించడంతో పాటు అక్కడ వ్యాపారం నెలకొల్పే అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుంది. ఆ రుణాలకు అవసరమైన తోడ్పాటు కూడా అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 10 లక్షల రుణాలకి సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఎస్సీలకి సపరేటు, ఎస్టీలకు సపరేటు, అదేవిధంగా బీసీలకు సపరేటుగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ కేటగిరీ వైజ్గా ఎస్సీలకైతే 35%, బీసీలకైతే 20%, ఎస్టీలకైతే 40% సబ్సిడీ కూడా కేటాయించడం జరిగినది. ఈ లెక్కల ప్రకారం సబ్సిడీ ఇచ్చేసి అదేవిధంగా బ్యాంకుల ద్వారా 10 లక్షల రుణాలు కల్పించడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులలో స్థలాలు కేటాయించడము, అదేవిధంగా వ్యాపారం నెలకొల్పడానికి సబ్సిడీలో 10 లక్షల రుణాలు ఇవ్వటమే కాకుండా వ్యాపారం ఎలా నెలకొల్పాలో దానికి సంబంధించిన మీకున్నటువంటి స్కిల్స్కు తగ్గట్టుగా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటము, వ్యాపారం నెలకొల్పే విధంగా తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దానితో పాటు వ్యాపారం నెలకొల్పిన తర్వాత మీరు సక్సెస్ అయ్యే వరకు ప్రభుత్వం అన్ని విధాలా మీకు తోడ్పాటును అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులై ఉండాలి మొదటిది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డు కూడా ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిరుద్యోగులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు కూడా అవసరమై ఉంటుంది. 2 పాస్ ఫోటోలు కూడా కావాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రభుత్వం నుంచే అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కసరత్తు మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నుంచి, ఆర్థిక శాఖ నుంచి అనౌన్స్మెంట్ ఒక్కటి రావాలి. ఆ తర్వాత వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియపరచడం జరుగుతుంది. సచివాలయం ద్వారా లబ్ధిదారులను ఎంపిక నిర్వహించడం జరుగుతుంది. దీనికి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నిండి నుంచి 45 సంవత్సరాల లోపు వారందరూ కూడా అర్హులుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మినిమం ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఎబో చదివిన వారందరూ కూడా దీనికి అర్హులుగా కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ చదివి 18 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఈ పథకానికి అర్హులని ఆ ప్రభుత్వం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, ఈ సమాచారం గురించి ఇప్పుడే మీ సచివాలయంకి వెళ్ళి విచారించండి. మీకు అర్హతలు అన్ని విధాలుగా
అవకాశాలు ఉన్నట్లయితే వెంటనే సచివాలయంకి వెళ్ళి మీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నియోజకవర్గంలో నిర్వహించబోయే ఎంఎస్ఎంఈ పార్కులో మీకు వ్యాపారం నిర్వహించడానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయిస్తుంది. కాబట్టి అక్కడ లబ్ధిదారులుగా చేరి బ్యాంకు ద్వారా 10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు పొంది మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చుకునే అవకాశం, గొప్ప అవకాశం ఈ యొక్క పథకం ద్వారా రావాలని ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి వెంటనే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ కానీ, అదేవిధంగా విద్యావేత్తలకు సంబంధించిన విద్య గురించి కానీ పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన దాంట్లో వస్తుంటాయి. కాబట్టి తప్పకుండా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ స్నేహితులకి, అదేవిధంగా మీ బంధుమిత్రులకి షేర్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.